ఇది మీ వేదవేద్య టీవీ. ఒక పెద్ద పట్టణంలో దంతిల అనే తెలివైన వ్యాపారి ఉండేవాడు. అతన్ని ప్రజలు మరియు రాజు ఎంతో ఇష్టపడేవారు. దంతిల రాజ్య పనులను బాగా చూసుకునేవాడు. అందరూ అతనిని గౌరవించేవారు. ఒక రోజు అతని కూతురి పెళ్లి జరిగింది. పెద్ద వేడుకగా అందరినీ ఆహ్వానించాడు. రాజు మరియు రాణికి ప్రత్యేక గౌరవం ఇచ్చాడు. వారికి బహుమతులు అందించాడు. గోరంభ అనే సేవకుడు అనుమతి లేకుండా వచ్చాడు. ప్రత్యేక అతిథి స్థానంలో కూర్చున్నాడు. దంతిల అతన్ని బయటకు పంపించాడు. గోరంభకు అవమానం అనిపించింది. అతడు ప్రతీకారం అనుకున్నాడు. ఒక ఉదయం రాజు అర్ధనిద్రలో ఉన్నాడు. గోరంభ అక్కడ ఊడుస్తూ ఉండగా అబద్ధం చెప్పాడు. దంతిల రాణిని ఆలింగనం చేశాడని చెప్పాడు. ఆ మాట విని రాజు చాలా కోపగించాడు. రాజు దంతిలపై అనుమానం పెట్టుకున్నాడు. అతన్ని రాజభవనంలోకి రానియలేదు. దంతిల చాలా బాధపడ్డాడు. తన తప్పేమిటో అర్థం కాలేదు. గోరంభే కారణమని దంతిల గ్రహించాడు. అతడు శాంతంగా పరిష్కారం ఆలోచించాడు. గోరంభను ఇంటికి పిలిచాడు. కొత్త బట్టలు ఇచ్చి క్షమాపణ కోరాడు. మరుసటి రోజు గోరంభ మరో అబద్ధం చెప్పాడు. రాజు స్నానగృహంలో తినేవాడని అన్నాడు. అది అసలు నిజం కాదని రాజు తెలుసుకున్నాడు. ముందు చెప్పిన మాటలు కూడా అబద్ధమే అని గ్రహించాడు. రాజు దంతిలను తిరిగి పిలిచాడు. అతనికి గౌరవం మరియు బహుమతులు ఇచ్చాడు. దంతిల మళ్లీ గౌరవం పొందాడు. అందరినీ గౌరవంగా చూడాలి అనే నీతి ఇది.